ఫిలిమ్స్‌లో హీరో అయిన తర్వాత ఒక స్టార్డమ్ ఉంటుంది. బట్ 'సంపూర్ణేష్ బాబు' గారు ఎందుకు కర్చీఫ్ కట్టుకొని అక్కడ బస్ ఎక్కి, ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర దిగి, అక్కడ ఆటో ఎక్కి, ఇక్కడ ఫిలిం ఛాంబర్‌కొచ్చి ఏంటి ఇంత సింపుల్ సిటీనా? అది అంటే నాకు అది సింప్లిసిటీ అని మీతో చెప్పేంత వరకు నాకు తెలియదు. అంటే నా జీవన విధానం అది. ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఎప్పుడన్నా ఇప్పుడు నేను ఇక్కడ 10 గంటలకు రావాలనుకున్నాను అనుకో, ఓసారి డ్రైవర్ లేకపోయినా ఓన్ డ్రైవింగ్ అంటే కొంచెం భయపడతా, ఎందుకు రిస్క్ తీసుకొని ఉంటా. అలాంటప్పుడు డ్రైవర్ ఎవరు దొరకలే, సరే అని చెప్పేసి బస్ ఎక్కి వచ్చేస్తా. ఇక్కడ ఇక్కడ అంటే నేను సినిమా చేసిన తర్వాత నేను సిద్దిపేట వెళ్ళాల్సి వస్తే వాళ్ళు డ్రాప్ చేస్తామంటారు. ఒక్కడి కోసం అంత పెద్ద బండి పంపిస్తారు ఇన్నోవా. మళ్ళీ నన్ను ఒక్కరిని తీసుకెళ్ళి ఎంటీ రావాలి. నాదేముంది, బస్సులో ఎక్కిపోయినంటే 2 గంటలు, అదైనా 2 గంటలే పట్టుద్ది. బస్సు అయినా 2 గంటలు, 15-20 నిమిషాలు డిస్టెన్స్. దాంట్లో పెద్ద పోయి అక్కడ చేసేది ఏమీ లేదు అన్నట్టుగా. మీరు అన్నట్టు మీ ఊరు నుంచి ఇక్కడికే అనుకుంది, కానీ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి అప్పుడు కూడా మరి స్లీపర్ బస్సెస్లో చక్కగా మరి కర్చీఫ్ కట్టుకొని ఎందుకు అట్లా వెళ్ళిపోతారు? అంటే ఇక ప్రతి బస్సు ఎంజాయ్ చేయాలి, ట్రైన్ ఎంజాయ్ చేయాలి, ఫ్లైట్ ఎంజాయ్ చేయాలి. అంటే నాకు ప్రయాణం ముఖ్యం. అంటే అనుకున్న టైంకి అక్కడ చేరడం ముఖ్యం. దానికి అన్ని ఎందుకు అన్నీ ఇప్పుడు మామూలుగా ఫ్లైట్లు ఎక్కాం, ట్రైన్లు ఎక్కాం, బస్సులు ఎక్కాం. అంటే దానికి నా దగ్గర ప్రత్యేకమైనటువంటి ఆన్సర్ లేదు. చాలా మంది ఉంటుంది, 100% ఉంది. అంటే ఎందుకని మనం చేస్తున్నాం, మనకి అమౌంట్ వస్తుంది, మనం కూడా ఒక హీరో, ఆ హీరో అనేది మినిమం ఎలా మెయింటైన్ చేయాలి అని ఉంటుంది ప్రతి ఒక్కరు. అట్లంటారా? ఫైన్. నేను ఒక తెర ముందు మాత్రమే హీరో లాగా బిహేవ్ చేస్తా. తెర తర్వాత నేను చిన్నపిల్లడు అయిపోతా. అంటే నా లైఫ్ నాకంటూ ఒకటి ఉంటుంది, నేను దాన్ని ఫాలో అవుతా. అది ఏమిటో ఒక్కటి. అదే అమ్మా నేనేం చెప్తున్నా అంటే 2 లైఫ్లు అనమాట. ఇప్పుడు సినిమాలో అలాగే ఉండాలి, అలాగే చేయాలి. అక్కడ అన్ని అవకాశాలు ఉంటాయి, వినియోగించుకోవాలి. తర్వాత నేను కల్పించుకోవాలంటే కల్పించుకోవచ్చు, వద్దనుకుంటూ ఊకోవచ్చు. ఒక నరసింహాచారి లైఫ్ ఎలా ఉంటుందో నా జీవితం ఎలా ఉంటుంది, ఒక సంపూర్ణేష్ బాబు జీవితం ఎలా ఉంటుందో షూటింగ్ ఉన్నప్పుడు ఉంటుంది. అంటే దీనికి అంతకంటే నా దగ్గర వేరే ఆన్సర్ లేదు. ఓకే, సో ఫస్ట్ మిమ్మల్ని సినీ ఇండస్ట్రీకి ఒక హీరోగా పరిచయం చేస్తున్న వ్యక్తి ఎవరు? స్టీవెన్ శంకర్, సాయి నరేష్ గారు. ఓకే, సాయి నరేష్ గారు. ఆయన్నే నరసింహాచారిని సంపూర్ణేష్ బాబు చేసింది. ఓహో, ఓకే ఓకే ఓకే. అంటే నాకు ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడు సినిమా తీస్తున్న టైంలో హృదయకాలంకే నాకు ఫ్యామిలీ, 2 పిల్లలు అంతా తెలుసు నాకు. 2 పిల్లలు. ఆయన ప్రతిసారి నాకు చెప్తుండే, ఈ సినిమా చేస్తున్నావు, ఈ సినిమా ఏమైనా తేడా కొట్టిందనుకో మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోయి నువ్వు పని చేసుకో. రేపు ఇక్కడ నీతో ఈరోజు ఫోటోలు దిగుతున్న వాళ్ళు రేపు దిగకపోవచ్చు, రేపు నిన్ను పలకరియకపోవచ్చు. ఈ సినిమా తర్వాత మళ్ళీ నేను సినిమా చేయనా తెలియదు, నీకు అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు. ఫస్ట్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ లైఫ్ స్టైల్ ఏంది, నువ్వు షాప్లో 10-15 వేలు సంపాదించుకుంటావు, అది నీ ఒరిజినల్ జీవితం. ఇక్కడ వచ్చి నేను ఇచ్చే డబ్బులు నీకు నెలకే 10,000 ఇవ్వచ్చు, 20,000 ఇచ్చి, 50,000 ఇవ్వచ్చు. ఈ జర్నీలో నేను 1,00,000 ఇవ్వచ్చు, 2 లక్షలు ఇవ్వచ్చు. అంటే దాంతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ. ఇది నిజం కాదు అని అంటే తను ఎందుకు చెప్పాడో ఏంటో నాకు అర్థం కాదు. ప్రతిసారి మాత్రం అది గుర్తు చేస్తుండే. అది బాగా ఎక్కేసింది. దాన్ని ఏమంటారు, ఆయుర్వేదం మందు తాగేసినట్టుగా ఎక్కేసింది. దాని తర్వాత నేను అదే ఫాలో అయినా హ్యాపీ. అంటే నాకు పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించట్లా. ఒక హీరో అంటే చాలా మంది అంటుంటారు కదా, 6 ప్యాక్ ఉండాలి. ఈవెన్ 6 ప్యాక్ లేదు అంటే ఒక మంచి హైట్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి, చూడ్డానికి స్మార్ట్గా ఉండాలి, డైట్ అంటారు, ఎక్సర్సైజెస్ అంటారు, ఇన్ని రకాలు అంటారు. గట్టిగా నవ్వితే బుగ్గలు అంటే లావ్ అయిపోతాయి అంటారు, పింపుల్స్ రాకూడదు అంటారు. సో అంత మెయింటెనెన్స్ చేస్తారు కదా హీరో అంటే. సో ఎవరైనా మీకు ఎప్పుడైనా సరే సంపూర్ణేష్ బాబు గారు హీరో అనేటప్పుడు మీరు ఎలా అనుకున్నారు? నేను కొన్ని అనుకున్నా కాబట్టి ఇలా బతుకుతాను. అంతేనా? ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకు కొన్ని ఉన్నాయి, అవే నాకు ఎక్కువ. అర్థమైందా? మనం ఏదనుకుంటే అదే నిజం, మనం ఏదనుకుంటే అదే ప్రపంచం. నేనున్నది నా దేశం, నేను లేనిది శ్మశానం. అంటే మనం ఏదనుకుంటే అదే ప్రపంచం. వినేది మిస్సెస్ అని వినలేదే. సంపూర్ణేష్ బాబు గారే అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ చేయలేదు, ఇక్కడ ప్రపంచాన్ని అప్పుడే చిన్నపిల్లలు కదా ఎందుకు తెలియపరచడం, ఆ ప్రభావం పడుతుందేమో అన్న ఉద్దేశం. దానికి మా మిస్సెస్ కూడా సపోర్ట్ చేయదు. ఓకే నువ్వు అక్కడికి వెళ్దామంటే ఓన్గా ల్యాండ్ తీసుకొని ఓ ఇల్లు కట్టి
అప్పుడు తీసుకుని వెళ్దాం అంటే అంటే ఆమెకి ఏంటంటే అపార్ట్మెంట్లో ఉందాము అంటే అపార్ట్మెంట్లు వద్దు ఓన్గా మన ఇల్లు మనకి. ఒక గుడిసైనా సరే అప్పుడు మనం అక్కడ వేసుకుంటే అక్కడికి వెళ్ళి నేను పిల్లలు వస్తాను తప్పగా నువ్వు అపార్ట్మెంట్ అంటే వాళ్ళకంటే మళ్ళీ అందులో ఉన్న ఆ రిచ్నెస్ కోసం మళ్ళీ మనం అంత మెయింటైన్ చేయాలి. అవును, అది ఎక్కడో చిన్న భయం. ఎందుకులే మనకంటే గుడ్లకి ఏంటంటే 100 కిలోమీటర్లే కదా. అవును, మామూలు సికింద్రాబాద్ నుంచి 70-80 వస్తుంది. ఇప్పుడు కిడ్డన్ నువ్వు వెళ్తున్నావు చేస్తున్నావు చెయ్యి దాని సపోర్ట్ అలా ఉంటుంది. సూపర్ సార్. అంటే బాగుంది, అంటే అండర్స్టాండింగ్. ఇప్పుడు తను ఆమె మెషిన్ కుడుతుంది, బట్టలు కుడుతుంది మా మిస్సెస్ ఇప్పటికీ కూడా. ఇప్పటికి నవ్వు తను ఎలా ఫీల్ అవుతుంటారు మిమ్మల్ని ఫస్ట్ 70 మేము స్క్రీన్ లో చూసి మా హస్బెండ్ హీరో, మా ఆయన హీరో అన్న ఒక ప్రౌడ్ అనేది? అప్పటిదానికంటే ఎక్కువ సినిమాలు తీస్తుండు, ట్రైలర్ రిలీజ్ అయింది, ఆడియో ఫంక్షన్ అవి అయినప్పుడు నాకు కొంచెం ఒక చిన్న భయం ఉండే. అప్పటికి ఏవేవో వింటుంటారు కదా ఇంటర్వ్యూలు, ఫోన్లో, టీవీలలో అవి ఇవి ఏదో కొన్ని న్యూస్ చూస్తారు కదా, ఆమె అలా కొంచెం భయం ఉండే. అంటే నేను ఏ క్లారిటీ అని నాకు ఇచ్చిన ఓకే అనుకుంది. ఇప్పటికల్లా సాగుతుంది. ఓకే.